పార్కు, పట్టపగలు, నిద్ర, గరుడ పురాణం, డైరెక్టర్ శంకర్. వదిలిపెట్టండ్రా నిన్ను, తోలంతో గుచ్చి చంపేస్తాడ్రా నిన్ను. కళ్ళు తెరిచి చూడరా, నేను బిల్లాను రా. నేను రంగన్ రా. మరి నేనెవర్రా? అత్తారింటికి దారేదిలో సన్యాసివిరా. ఏంట్రా ఇది? మత్తులో పేర్లే మార్చేసాడు చూడు. ఇక్కడేం చేస్తున్నారా? కొంచెం లేట్ అయి ఉంటే ఆ అపరిచితుడు పొట్ట చిల్లి పేగులు తీసుండేవాడు. ఆడే చేస్తున్నాడు ఈ పార్క్ లో. నువ్వెందుకు పార్క్ లో పడున్నావు? ఏంట్రా పార్క్ లో పడుకోవడం తప్ప? రై, అది శంకర్ వెళ్ళి అడగరా. అయితే విక్రమ్ అడుగు. అయ్యో, వేణుగోపాల స్వామి, దద్దోజనం, ఆవకాయ, ఏడుకొండలవాడ, ఈ లోకంలో ఎవరికి జాలి లేదు, బాధ్యత లేదు. మామా, నీ లైఫ్ ఇలా నాశనం అవుతుందని నేను అనుకోలేదురా. నాకే తెలియదు. మిరపకాయ బజ్జీలో ఉన్న మన జీవితం పెళ్ళిన తర్వాత బజ్జీ పోయి ఉత్త మిరపకాయలా మిగిలిందిరా. మారాలరా, మళ్ళీ మనం పాత బ్యాచులర్ లా మారిపోవాలి. అదే సంతోషం మనకు మళ్ళీ రావాలి. 2 ఆఫ్. ఆఫ్ లేదు, క్వార్టరే ఉంది. 3 క్వార్టర్లు ఇవ్వండి. ఇదిగా ఏంటి, నోట 5 రూపాయలు ఉంది, నోట 10 తీసుకుంటున్నారు. నువ్వేమన్నా కొత్తగా తాగుతున్నావా? నీ మొహం చూడు. పోయా, తాగమని నిన్ను ఎవరైనా ఇక్కడ పిలిచారా? వచ్చేసాడు ప్యాంటు షర్టు వేసుకొని. ఈ అన్యాయాన్ని గట్టిగా అడగటానికి ఒకడు వస్తాడు. ఏయ్, ఎవడొచ్చినా అదే రేటు. సార్ కటింగ్ సార్, సార్ కటింగ్ సార్, సార్ కటింగ్ సార్, సార్ కటింగ్ సార్, సార్ కటింగ్ సార్. రామాచారి, నీకోసమే వెతుకుతున్నారా? ఇక్కడ ఎంత పెద్ద అన్యాయం జరుగుతుందో తెలుసా? ఏమన్యాయం జరుగుతుంది నీకు తెలీదా? ఒక్కసారి ఇలా రారా. ఇదేంటిది? క్వార్టరు. దీని మీద ఎంత ఉంది? 105 రూపాయలు. దాన్నే అక్కడ 110 రూపాయలు అమ్ముతున్నాడు. ఇది అన్యాయం కదా? ఇదేమి పెద్ద తప్పు కాదే. అదే 1000 క్వార్టర్లకి 5 రూపాయలు ఎక్కువ చేసి అమ్మితే? ఇదే 1 లక్ష క్వార్టర్లకి 5 రూపాయలు ఎక్కువ అమ్మితే? నాకు ఇది లైట్ గా తప్పనిపిస్తుంది. ఇదే 1 కోటి క్వార్టర్లకు 5 రూపాయలు ఎక్కువ అమ్మితే? అయ్యో భగవంతుడా, ఇది పెద్ద తప్పు కదా. ఏరా, నా ఫ్రెండ్ పార్క్ లో పడుకొని ఉంటే పొట్టలో కొడదామని వచ్చావు. ఇక్కడ ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంది. ఏ డాష్ కోసం రా ఇంకా అవతారం ఎత్తకుండా ఉన్నావు? హాయ్, ఐ యామ్ రెమో. నాన్సీ, ఐ లైక్ యువర్ రోజ్. ఆ డైలాగ్ వేలు టచ్ చేయకుండా చెప్పచ్చు కదరా. ఒరేయ్, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? నువ్వు వచ్చిన గెటప్ ఏంట్రా? మీరు కొట్టిన దెబ్బలకి బుర్ర చెదిరిపోయి అంతా మర్చిపోయా. మర్చిపోవడానికి భలే భలే మగడ వేలు నానివంటరా. అయ్యో, అపరిచితుడు వచ్చేసాడు రా. గరుడ పురాణంలో దీనికి శిక్ష ఏంటో తెలుసా? క్రిమి భోజనం రా. ఏంటి, అజీర్ణమా? రేయ్, అపరిచితుడితోనో ఉండరా. బాసు, నువ్వు గ్రేట్. వీడు లైన్ లోకి వచ్చాడు. బార్ వీడు చూసుకుంటాడు, పార్టీ మనం చేసుకుందాం. వస్తావా పంది మొహం గడా? ఒరే, గురువుని మర్చిపోయావేంట్రా? అవునరా, మంచికి చెడుకి వాడెప్పుడు మనతో పాటే ఉంటాడు కదరా. వాడు ఎక్కడున్నా మనం కనిపెట్టాలరా. బిల్లా, రంగా, పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని మళ్ళీ ఎలా కలవడం? ఎక్కడున్నారా? రేయ్, ఇప్పుడేనా మీ గురించి అనుకుంటున్నాను. జైలు అవకుశ పోస్టర్ లాగా వచ్చి నిలబడ్డారేంటి? ఎందుకు తలుచుకున్నావు? రే పవను, నాకు పెళ్లిరా. గురు, చాలా సంతోషం. నీ భార్యకి మొదటి ఆశీర్వాదం నేనే ఇస్తాను, ఒప్పుకుంటావా? చాలా థ్యాంక్స్ రా. నాశనం అయిపో. రేయ్, ఏంట్రా నాశనం అయిపో అంటున్నాడు? గురుకు కళ్యాణం, గురికి కళ్యాణం, గురికి కళ్యాణం. వరుడికి తలపాగా, మాకేమో బిస్కెట్లు. రేయ్, వీడికి ఏమైందిరా? సరిగ్గా చెప్పి చావండ్రా. అర్థమయ్యేలా నేను చెప్తాను రా. జుట్టు చింపిరి జుట్టు, నీకు పెళ్ళి, మెడలో దండ, తర్వాత చెప్పకూడు, చేతికి సంకెళ్ళు, అదే నీ లైఫ్. నేను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలా చేస్తున్నారు? అర్థమయ్యేలా చెప్పి చావండ్రా. అర్థమయ్యేలా చెబుతాము, రా మావా రా.